ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. అలాగే మందు కూడా మానలేదు కాబట్టి మంచి మంది ఇస్తే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. అది మరి కష్టపడి కూడా పొద్దు నుంచి 8 గంటలు కష్టపడతారు. సాయంత్రం కొద్దిగా క్వార్టర్ అయిపోతే ఎవరో చేయలేరు కదా. మళ్ళీ రేపు పొద్దున ఏసీలో తిరిగి వెళ్తే వాళ్ళు పని చేయరు కాబట్టి అలా పర్వాలేదు. అదే కష్టపడి వాడికి అది ఒళ్ళు ఎప్పుడు కాకుండా కానీ మంచి మంది ఇస్తే ప్రజలు కూడా మంచిగా బాగుంటారు అనే మోటివేషన్ తయారు చేసాను. ఎవరిని ఒక రూపాయి అడగలేదు. ఏదైనా ఇప్పుడు ఏదైనా మామూలుగా చూడగా అయితే నేను మొత్తానికి ప్రచారం చేసాను. దాని నుంచి ఆగాను. అలాగే ఎలా ఉంది ప్రజల స్పందన? ఎలా ఉందా? స్పందన మాత్రం బాగానే ఉంది, చూడడానికి బాగానే ఉంది. జగన్ గారు కూడా బాగానే చేశారు. ఆయన కూడా తప్పు పడుతుంది. కాకపోతే డబ్బులు ఎక్కడ వెచ్చించాలో అక్కడ వెచ్చించట్లేదు. ప్రజల్ని ప్రజలకు ఇస్తున్నారు. అయ్యే రోడ్లు అలాగే మంచి మంది జనానికి తగ్గించి మంచి మంది ఇస్తే స్పీడ్ తాగి ఎంతమంది ఫ్యాన్లు పోతున్నాయి అవి తెలుసుకుంటే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చిందంటే. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ మీరు పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పి పెట్టారు కదా, కానీ పోలవరం కడతామని చెప్పి జగన్ గారు అన్నారు. కట్టలేదు కదా మరి మరి కట్టలేదు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ముగ్గురు ఆటలు కట్టొచ్చని ఇది తయారు చేశాను. ఆంధ్రము అమరావతి మ్యాప్ అమరావతి కూడా ఉంది. అలాగే కష్టపడి చేసాము. ఎవరిని అడగలేదు. అది పొద్దున్న మార్నింగ్ వచ్చే టీ కూడా ఎవరు లేదని ఏంటంటే ఇదేంటిది? ఏమో టవర్స్ ఏమో ఇది ఫ్రిడ్జ్, అదేమో సచివాలయం, ఏపీ హైకోర్టు. ఇది హైకోర్టు అన్నా? ఓకే. అంటే ఇప్పుడు ఇదంతా మీ డబ్బులతో మీరు రెడీ చేస్తారు? నా డబ్బులతో సొంతంగా డబ్బులు ఇచ్చింది కదా ఎవరితో అసలు. అంటే మీరు ఇలా చేసుకుని ప్రజలకు అవగాహన తెచ్చుకున్నారు. అవగాహనకే మీరు ఏదనుకోవచ్చు పార్టీ నుంచి ఏదో పనులు వచ్చేది అనుకోవచ్చు. ఒక్క రూపాయి ఎవరు ఇవ్వలేదు. కష్టపడి అలా తయారు చేసుకొచ్చింది. అంటే ఎందుకైనా మీ సొంత డబ్బులు పెట్టుకుని అలా ఊరూరు తిరుగుతూ 2 నెలల్లో మీరు ఇంటికి దూరంగా ఉండి తిరుగుతున్నారు. దేనికోసం అంటే అవగాహన, జనానికి అవగాహన వచ్చి ఇప్పుడు నాయకులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాలు తిరుగుతున్నారు. పదవులు లేకుండా 10 సంవత్సరాలు ఆయన ఏసీ ఉండలేరా? ఉండగలరు. అందుకని ఏదో ప్రజలకి ఏదో అవగాహన తెప్పించడానికి నా చిన్న ఇప్పుడు రాముడు గారికి ఉడకబొట్లు అంటారు. అలాగే నేను కూడా ఏదో చిన్నగా చేసాను. పవన్ కళ్యాణ్ కూడా వెనకొద్దా చూస్తానని తప్ప ఇంకా ఏది ఆశించడం గట్రా లేదు. అంతే ప్రజల కోసమే, అవేర్నెస్ రావడం కోసమే. ముందు ముఖ్యంగా ప్రజలు మంచి మంది రావాలి, మంచి తక్కువ ధరలో ఉండేలాగా మంచి మంది ప్రవేశపెట్టాలని పవన్ గారికి చంద్రబాబు నాయుడు చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అంత లిక్కర్ ఎంతో 20 రూపాయలు 200 రూపాయలు అమ్ముతున్నారు. దాన్ని తాగి ఎంతో మంది ప్రాణాలు పోయారు. అదే ముందు మెయిన్, ఇంకే కాదు. అదే కరెంట్ బిల్లు కూడా అలాగే ఉన్నాయి. అసలు చేస్తున్నారు, సాయం చేస్తున్నారు. దాని తగ్గట్టుగా అదే రేట్లో పెరిగిపోతుంది కదా. మరి అంటే ఇప్పుడు మీరు 2 నెలల నుంచి అన్ని ఊళ్ళు తిరుగుతున్నారు కదా, ఇప్పుడు మీడియా ముఖంగా మీరు ప్రజలు రిక్వెస్ట్ చేయాలంటే ఏం మాటలు చెప్తారు? నేను అదే ఇంకోసారి పవన్ కళ్యాణ్ చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రబాబు గారిని మనం 14 సంవత్సరాలు చూసాం. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా చూద్దామని ఆశ. ఇష్టం మరి ప్రతాపురం ప్రజలకు మేము అంత మాత్రం ఎంతో ప్రయాసపడి వచ్చాను. అలాగే మీరు కూడా ఆయనకి మద్దతు ఇచ్చి మంచి సంపూర్ణ మెజార్టీతో గెలిపించాలని ఆశిస్తున్నాం.